వెల్కమ్ టు అమృతం, డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో జనరల్ హెల్త్ లో మనం మాట్లాడుకుంటున్నాం. హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాలు ఈ వారం అంతా డిస్కస్ చేసుకుంటున్నాం కదండి. మరి ఈ రోజు సప్పర్ టైం. సో సప్పర్ టైంలోని ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, నిద్ర చక్కగా పడుతుంది, స్ట్రెస్ ఫ్రీగా ఉండే ఫుడ్స్ ఏంటి అనే విషయాలు కూడా మాట్లాడుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో జనరల్ హెల్త్ లో హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి. చాలా మందికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే డే అంతా వర్క్ చేస్తారు, ఆ వర్క్ లోడ్ స్ట్రెస్ అంతా ఇంటికి తెచ్చుకుంటారు, బుర్రలో పెట్టుకుంటారు, అండ్ ఫుడ్ అన్నది ప్రాపర్గా డైట్ని పాటించరు, అండ్ తిన్నాక నిద్ర పట్టదు. సో దీనివల్ల కూడా బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుందా? జనరలీ హై సాల్టీ కానీ హైలీ స్పైసీ ఫుడ్ కానీ సప్పర్లో తీసుకున్నప్పుడు కొంచెం నిద్ర పట్టేందుకు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలాగే టైమింగ్ ఆఫ్ ద మీల్ మూలాన కూడా నిద్ర పట్టేందుకు ఇష్యూస్ ఉంటాయి. అంటే టూ ఎర్లీ తినేస్తే ఆకలేసి బెడ్ టైంకి నిద్ర పట్టదు, అట్లాగే టూ లేట్ తింటే కూడా స్టమక్ ఫుల్గా ఉండి నిద్ర పట్టినా సరే డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది. సో ఈ రెండు ఇష్యూస్ కాకుండా టైమింగ్ ఆఫ్ ద మీల్ ఇంపార్టెంట్. అండ్ యాజ్ యూ సెడ్, మనం కరెక్ట్గా ఎలాంటి మీల్ తీసుకుంటున్నాము అనేది కూడా మనకు కొంతవరకు, అంటే రోజు మొత్తంలో యాంగ్జైటీస్ అన్నీ ఒక సప్పర్తో మనం క్యూర్ చేసేయలేము, కానీ దాని ఎఫెక్ట్స్ ఇంకా వర్స్గా ఉండకుండా సప్పర్తో కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రెస్ అన్నది కూడా నిద్ర పట్టకపోవడానికి ఒక పెద్ద రీజన్ కదా. సో స్ట్రెస్ని తగ్గించే ఫుడ్స్ వల్ల మనం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసుకోవచ్చా, అంటే లైక్ బ్యాలెన్స్ చేసుకోవచ్చా? యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ అట్లాగే ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే కొంత స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే కేవలం డైట్ మీద డిపెండ్ అవ్వడం మాత్రమే కాకుండా ఇంకా కొన్ని లైఫ్ స్టైల్లో కొన్ని మైనర్ చేంజెస్ చేసుకుంటే కూడా అసలు స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకునేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. లైక్ ముందుగానే ఇన్ కేస్ ఆఫ్ విమెన్ అయితే నెక్స్ట్ డే ప్లానింగ్, కుకింగ్ గురించిన ప్లానింగ్ అవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకోవడం టు థింక్ అబౌట్. అంటే ఇఫ్ యు ఆర్ ద వన్ హూ ఇస్ ప్రిపేరింగ్ మీల్స్, లేదు మీకు ఇంకా వేరే ఏదో వర్క్ రిలేటెడ్ ప్రెషర్స్ అట్లాంటివి ఉన్నాయనుకుంటే ప్రాపర్ ప్లానింగ్ని లైఫ్ స్టైల్లో భాగం చేసుకోవడం ద్వారా కొంత స్ట్రెస్ లెవెల్స్ని మనం ముందుగానే మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని స్ట్రెస్ ఇచ్చేటువంటి సిచ్యువేషన్స్ అరైజ్ కాకుండా కూడా చూసుకోవచ్చు. అండ్ మీట్ తీసుకునే వాళ్ళు సప్పర్కి మీట్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? అంటే లీన్ మీట్ ప్లాన్ చేసుకోవచ్చా, ఫిష్ ఏమైనా తీసుకోవచ్చా? ఎస్పెషలీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండేవాళ్ళు మీట్ని ఏ విధంగా తీసుకుంటే మంచిది? లీన్ మీట్స్ డెఫినెట్లీ అడ్వైజబులే. అయితే సప్పర్కి తీసుకునేటప్పుడు క్వాంటిటీ మాత్రం తప్పనిసరిగా తక్కువ తీసుకోవాలి. అండ్ జనరలీ నాన్ వెజిటేరియన్, అది లీన్ మీట్ అయినా సరే లేకపోతే రెడ్ మీట్ అయినా సరే ఏదైనా కానీ దాంట్లో కొంచెం స్పైసెస్ అట్లాగే సాల్ట్ కంటెంట్ కూడా ఎక్కువ వెళ్తుంది లోపలికి. సో వీలున్నంత వరకు సప్పర్కి తీసుకునేటప్పుడు సూప్ రూపంలో తీసుకుంటే కొంత తక్కువ సాల్ట్తో అండ్ సీజనింగ్స్ అవి కూడా లెమన్ లాంటివి యాడ్ చేసుకొని సాల్ట్ తక్కువ తీసుకొని కాంపెన్సేట్ చేసుకోవచ్చు. అదే మనం వారం అంతా మాత్రం సప్పర్లో నాన్ వెజ్ తీసుకోవడం అనేది ఇస్ నాట్ అ గుడ్ ఐడియా. ప్రాబబ్లీ వీక్లో ఒక 2 to 3 టైమ్స్ సప్పర్ లో నాన్ వెజ్ లిమిట్ చేసుకోవచ్చు. లీన్ మీట్లో కూడా చికెన్ కానీ ఫిష్ కానీ అండ్ సమ్టైమ్స్ అదర్ నాన్ వెజ్ దీనికి వస్తే కనుక మనం ఎగ్స్ కూడా సప్పర్లో తీసుకోవచ్చు. ఓకే లహరి, వారం అంతా సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియజేయండి. జనరల్ హెల్త్లో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు వారం అంతా సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం పుదీనా చికెన్, లెమన్ రసం, మిల్లెట్ రైస్. మంగళవారం పంప్కిన్ సూప్, ములక్కాయ కర్రీ, పాలకూర రోటీ. బుధవారం కాలీఫ్లవర్ బఠానీ కర్రీ, మిల్లెట్ రైస్. గురువారం పనీర్ తోఫు బుర్జీ, అజ్వైన్ రోటీ. శుక్రవారం బ్రింజాల్ కొరియాండర్ కర్రీ, ఆమ్లెట్, బీట్రూట్ రోటీ. శనివారం పనీర్ దలియా పులావ్, రైతా. ఆదివారం డబుల్ బీన్స్ కుర్మా, క్యారెట్ లెమన్ సాలెడ్, మేథీ రోటీ. హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు సప్పర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి వారం అంతా అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదండి. లహరి, చార్ట్ నుండి 8 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేయబోతున్నాం. ఈ రోజు మనం అజ్వైన్ రోటీ అండ్ డబుల్ బీన్స్ కుర్మా ట్రై చేద్దాం. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్ లో మన ఫస్ట్ రెసిపీ అజ్వైన్ రోటీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అజ్వైన్ రోటీ. సో సప్పర్ కాబట్టి చాలా మంది రోటీ తింటే వాళ్ళకి సాటిస్ఫైయింగ్ గా అనిపిస్తుంది. రోటీ కానీ కొంతమంది రైస్ చూస్ చేసుకుంటారు. సో అజ్వైన్ రోటీ పెట్టారు. ఈ అజ్వైన్ అన్నది ఏ విధంగా ఉపయోగపడుతుంది? జనరలీ మనం రోటీ చేసేటప్పుడు అలవాటుగా సాల్ట్ వేసేస్తూ ఉంటాము. అయితే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి సాల్ట్ అవాయిడ్ చేస్తే మంచిది. పర్టికులర్లీ నైట్ టైం సాల్ట్ తీసుకునే ఫుడ్లో సాల్ట్ చాలా లిమిటెడ్ క్వాంటిటీలో కానీ
పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. అలా చేసేటప్పుడు రైస్లో అయితే ఒక్కొక్కసారి సాల్ట్ వేస్తారు, వేయరు, కానీ రోటీలో తప్పనిసరిగా సాల్ట్ యాడ్ చేస్తారు. అలా కాకుండా దీంట్లో ఏదైనా ఫ్లేవర్ ఉన్నవి స్పైసెస్ యాడ్ చేసుకున్నట్టయితే కనుక ఆ సాల్ట్ యాడ్ చేయకపోయినా కూడా రోటీ చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. దానికోసం మనం ఒక ఫ్లేవర్ చూస్ చేసుకుంటాం. అందులోనూ పర్టికులర్లీ మనం అజ్వైన్ ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఫుడ్ అజ్వైన్ బాగా ఉపయోగపడుతుంది. ప్లస్ అన్ని స్పైసెస్ లాగానే దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకోవడం వలన మనకి యాడెడ్ ఫైబర్ కూడా వస్తుందన్నమాట రోటీకి. సో అందుకని మనం అజ్వైన్ చూస్ చేసుకున్నాము. నెక్స్ట్ మనము హోల్ వీట్ ఫ్లవర్ తీసుకుంటున్నామండి. హోల్ వీట్ ఫ్లవర్ తీసుకోవచ్చు, లేదంటే మల్టీగ్రెయిన్ ఫ్లవర్ కూడా తీసుకోవచ్చు. స్పెషలీ హోల్ వీట్ కానీ మల్టీగ్రెయిన్ కానీ తీసుకున్నప్పుడు మనము దాంట్లో ఉండేటువంటి ఫైబర్ కానీ మనకి అడిషనల్గా అవసరమైనటువంటి ఒక్కొక్కసారి ఇప్పుడు మనం మల్టీగ్రెయిన్, హోల్ వీట్ ఇట్లాంటివి చూస్తున్నట్టయితే ఇవన్నీ కూడా ఫార్టిఫైడ్ ఫ్లవర్స్ ఉంటున్నాయి లేదా ఎన్రిచ్డ్ ఫ్లవర్స్ ఉంటున్నాయి. అంటే దీంట్లో ఎక్స్ట్రాగా కొంచెం విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా యాడ్ చేయబడి ఉంటున్నాయి. సో మనకి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్స్ట్రా పొటాషియం కానీ అలాగే ఎక్స్ట్రా మెగ్నీషియం కానీ ఇవన్నీ కూడా అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బి విటమిన్స్ హోల్ గ్రెయిన్లో ఉండేటువంటివి అవన్నీ కూడా ఈ ఫ్లవర్లో ఉండటం మూలాన మనకి రోటీ కూడా మోర్ న్యూట్రిషియస్ ఉంటుంది. అండ్ సప్పర్లో రోటీ చూస్ చేసుకోవడం మూలాన ఆటోమేటిక్గానే మనం పోర్షన్ కంట్రోల్ అనేది చేయగలుగుతాం. జనరల్లీ మనం రైస్తో తీసుకునే దానికంటే రోటీతో కర్రీ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. సో ఆ రకంగా కూడా మనకి వెజిటబుల్స్ కానీ ఆ అకంపెనీడ్ కర్రీ అయితే ఉందో అది కూడా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం సప్పర్లో రోటీ చూస్ చేసుకోవడం అనేది గుడ్ ఐడియా అండి. నెక్స్ట్ వచ్చి మనం దీన్ని కొంత ఈ రోటీ ఇదర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే కాల్చేటప్పుడు కానీ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ వేసుకోవడం మూలాన కూడా మనకి పర్టికులర్లీ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ అండి. డాష్ డైట్లో భాగంగా మనము మోనో అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నటువంటి గుడ్ ఫ్యాట్స్ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. సో అంతవరకు మనము ఆ కాంపౌండ్స్ అన్నిటినీ కూడా వీలున్నంత వరకు మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే కనుక హైపర్ టెన్షన్ ద్వారా మనకి వచ్చేటువంటి ఫర్దర్ డిసీజెస్ అన్నిటి నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ లభిస్తుంది. అజ్వైన్ రోటీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ డబుల్ బీన్స్ కుర్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో డబుల్ బీన్స్ పెట్టారు అండ్ అలాగే చక్కగా వెజిటబుల్స్ అండ్ పుట్నాలు పప్పు పెట్టారు, ఆనియన్స్, గసగసాలు. ఈ కాంబినేషన్ ఎలా హెల్ప్ చేస్తుంది? మనం ఈరోజు చేసుకునే డబుల్ బీన్స్ కుర్మాలో డబుల్ బీన్స్ తీసుకుంటే ఇది వన్ ఆఫ్ ద వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అండి. హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ప్రోటీన్ కంటెంట్ కూడా సరిగ్గా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే జనరలీ హైపర్ టెన్షన్ ఎప్పుడు హైపర్ టెన్షన్తో ఆగిపోదు. ఫర్దర్గా వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అన్నీ కంట్రోల్లో ఉండటానికి. అలాగే అన్ని రకాల బీన్ ఫ్యామిలీకి చెందినటువంటి గింజలు అన్నిట్లాగానే డబుల్ బీన్స్లో కూడా మనకి మినరల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే మన బాడీకి అవసరమైనటువంటి ఎనర్జీ ఇచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్ కూడా కొంతవరకు ఉంటాయి. అయితే ఇందులో ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్ పర్టికులర్లీ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఫ్రీక్వెంట్గా మెలకువ రావడము, త్వరగా ఆకలేయడం, అంటే మీరు ఎర్లీగా సప్పర్ తీసుకున్నా కానీ నిద్రపోయే టైం వరకు ఆకలేయకుండా ఉండాలి అంటే కొంత ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి. సో అందులో ఆ రిక్వైర్మెంట్ని మీట్ చేయడానికి మనం ఇందులో డబుల్ బీన్స్ చూస్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ జనరలీ కుర్మా అనగానే మనము సాఫ్ట్ గ్రేవీ ఉండాలి, అట్లాగే కోకోనట్ అవన్నీ యాడ్ చేసుకుంటాము. ఇందులో కూడా మనకి కోకోనట్ ఉంటుంది. అయితే దాంతోపాటు కొంత పుట్నాల పప్పు తీసుకున్నాము, అట్లాగే గసగసాలు కూడా తీసుకున్నాము. సో ఈ రెండిటి నుంచి మనకు ఆ క్రీమీ బేస్ వస్తుందండి. సో దట్ మనం ఎక్కువగా కోకోనట్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. లిమిటెడ్ క్వాంటిటీ ఆఫ్ కోకోనట్ యాడ్ చేసుకున్నా కానీ మన గ్రేవీ కంటెంట్ అనేది బాగుంటుంది అండ్ స్మూత్గా కూడా ఉంటుంది. అంతేకాకుండా మనకి పుట్నాల పప్పు నుంచి కూడా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అండ్ గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా వస్తుంది. అండ్ ఫైబర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మనకి హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడానికి. దాంతోపాటు ఈ గసగసాల నుంచి కూడా మన బాడీకి అవసరమైనటువంటి కొంత ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయండి అండ్ చాలా ఎక్కువగా ఫైబర్ వస్తుంది. సో ఈ కాంబినేషన్లో తీసుకున్నప్పుడు మనకి ఆ ఫైబర్ ఎక్కువ ఫైబర్ బేస్ ఉన్నటువంటి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా మనకి తెలియకుండానే ఫైబర్ అంటే బాగా పీచుగా ఉండాలి అనేటువంటి ఇంప్రెషన్ ఉన్నప్పుడు ఇట్లాంటివి యాడ్ చేసుకున్నట్టయితే తెలియకుండానే మనం
మన బాడీకి అవసరమైనటువంటి ఫైబర్ తీసుకోగలుగుతాం. డబుల్ బీన్స్ కుర్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ లహరి. యూ వెల్కమ్. రమణ ఇలా అడుగుతున్నారు, ప్రతిరోజు నానబెట్టిన బాదం పప్పులు తీసుకోవచ్చా లేదా పచ్చివి తీసుకోవాలా తెలియచేయండి. హలో రమణ గారు, ఆల్మండ్స్ లేదా బాదం పప్పులో మన బాడీకి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. అయితే వీటిని కేవలం నానబెట్టి తీసుకుంటేనే బెనిఫిట్స్ అని కొంతమంది, లేదు నానబెట్టకూడదు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఏ రకంగా తీసుకున్నా కానీ దాంట్లో న్యూట్రియంట్స్ అన్నీ మనకి పూర్తిగా అందుతాయి. అయితే నానబెట్టినప్పుడు కొంచెం ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుందండి. డైజెస్టిబిలిటీ అంటే తేలిగ్గా అరుగుతాయి. అట్లాగే ఫైటేట్స్ అనేటువంటి యాంటీ న్యూట్రియంట్స్, దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ అన్నిటిని అబ్జార్బ్ చేయకుండా అడ్డుపడేటువంటి ఫైటేట్స్ అనే వాటిని కొంతవరకు నానబెట్టడం అనే ప్రాసెస్ తగ్గిస్తుంది. సో నానబెట్టి తీసుకోవడం ఈజ్ గుడ్. బట్ ఒకవేళ నానబెట్టడం మర్చిపోతే యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నా కానీ నష్టమేమీ లేదు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ అజ్వైన్ రోటీ. సో ఇప్పుడు మనం సప్పర్కి రోటీ కానీ రైస్ కానీ చాలా మంది ఇష్టంగా తింటారు. స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది, నిద్ర కూడా చాలా చక్కగా పడుతుంది అనమాట. సో ఆ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి రోటీస్ ప్లాన్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఎస్పెషలీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు మైదాతో తయారు చేసిన ప్రోడక్ట్స్ కానీ, లేకపోతే లేట్గా తినడం కానీ, లేదా ఈ రోటీల్ని కూడా ఏంటంటే కొంచెం అన్హెల్దీగా ఉండే కర్రీతో ప్లాన్ చేసుకోవడం కానీ, ఆయిల్స్ ఎక్కువగా తీసుకోవడం కానీ, ఉప్పు వేసిన రోటీలు తీసుకోవడం కానీ ఇలాంటివి చేయకుండా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి మనం గోధుమ పిండితో తయారు చేసుకుంటున్నాము. సో కాస్త గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, చక్కటి ఫైబర్ కూడా ఉంటుంది. అజ్వైన్ డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి దీని ద్వారా కాస్త ఫైబర్ కూడా లభిస్తుంది. అండ్ చాలా మందికి రాత్రులు కొంచెం ఇండైజెషన్ ప్రాబ్లం అనిపించడము, బ్లడ్ ప్రెషర్ అన్నది కొంచెం ఫ్లక్చువేట్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో హెల్దీగా తీసుకొని ఆయిల్ అది ఎక్కువగా వేసుకొని రోటీల్ని, చపాతీలు కాల్చుకునేటప్పుడు చాలా మంది బటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని అలా తీసుకుంటారు కదండి. అలా కాకుండా లైట్గా వేసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. ఉప్పు జనరల్లీ వేసుకుంటారు అందరూని, కానీ ఇది ఎస్పెషలీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళ కోసం తయారు చేస్తున్నాం కాబట్టి ఇందులో నేను ఉప్పు యాడ్ చేయట్లేదు. అజ్వైన్ వేస్తాం కాబట్టి, వాము వేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ కొంచెం మనకి ఉప్పు లేకపోయినా సరే టేస్టీగానే అనిపిస్తుంది. కొంచెం నీళ్ళు పోసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని తవా హీట్ చేసుకుంటాను. ఇలా గోధుమ పిండి వేసుకొని మనం నార్మల్గా రోటీస్ ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. రోటీ ఫ్రై అయ్యాక వితౌట్ ఆయిల్ చేసుకుంటే మంచిది. లేదు అంటే కాస్త ఆలివ్ ఆయిల్ని ఇలా బ్రష్కి అప్లై చేసుకొని జస్ట్ ఇలా లైట్గా అంటే సరిపోతుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకోవాలి హెల్దీగా. సో మనకి రెండు వైపులా ఎర్రగా కాలింది కదా, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను. అజ్వైన్ రోటీ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ డబుల్ బీన్ కుర్మా.
సో కుర్మా అనగానే కొంచెం మనకి థిక్ గ్రేవీ అలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది కదా, దానికోసం మనం కొంచెం పుట్నాల పప్పు, కొబ్బరి, అగైన్ చక్కటి గుడ్ ఫ్యాట్స్ అని ఎక్కువ తీసుకోకూడదు, కొంచెం యాడ్ చేసుకుందాం. గసగసాలు, చక్కటి ఫైబర్, అండ్ అలాగే మనకి ఇందులో కూడా కొంచెం గుడ్ ఫ్యాట్స్ అనేవి లభిస్తాయి. అండ్ సప్పర్కి ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి మనకి గసగసాలు వల్ల ఏంటంటే కొంచెం చక్కటి నిద్ర పట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది ఎవరైతే నిద్ర పట్టదు అంటారో గసగసాలని పేస్ట్ లాగా చేసి ఒక స్పూన్ పాలల్లో కలుపుకొని వేడి పాలల్లోని తాగమని చెప్తూ ఉంటారు. సో గసగసాలకి అలాంటి చక్కటి గుణం ఉందన్నమాట. మంచి నిద్ర పట్టడానికి మనకి గసగసాలు బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. మనం ఎంత మంచి డిష్ని ప్లాన్ చేసుకున్నా సరే మనం గుర్తుంచుకోవాల్సిన బేసిక్ రూల్, ఎస్పెషలీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, హెల్దీ లైఫ్ స్టైల్ని పాటించాలి అనుకున్న వాళ్ళకి ఆయిల్ తక్కువగా వాడడం. సో కుర్మా అయినా చాలామంది కుర్మా అనగానే ఒక కప్పు నూనె పోస్తారు. అలా కాకుండా లైట్గా ఇలా మనం బ్రష్తోని ప్యాన్ని గ్రీస్ చేసుకుందాం. దాల్చిన చెక్క, కొంచెం యాలుకలు, అలాగే కాస్త లవంగాలు తీసుకుందాం. బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, డైజెషన్కి హెల్ప్ చేసే సోంపు, కొంచెం ఆవాలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి అల్లం అన్నది చక్కగా డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. వెల్లుల్లి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం టొమాటో ముక్కలు యాడ్ చేసుకుందాం. సో టొమాటోలో కూడా మనకి వైటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. బాగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి, హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఫైబర్ ఎక్కువ తీసుకోవడం అవసరం కాబట్టి ఇలా టొమాటో ముక్కల్ని కొంచెం ఎక్కువగా ప్యూరీ లాగా తయారు చేసుకొని కూడా కుర్మాలో వేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇలా పీసెస్ లాగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకుందాం. అండ్ ఇందులోకి మనం యాడ్ చేసుకుంటున్నాము బీన్స్. చూసారు కదా, స్కిన్ నుంచి తీసుకుంటున్నాము. ఇలా తీసుకోవడం వల్ల మనకు ఫైబర్ ఇంకా ఎక్కువగా లభిస్తుంది. అండ్ అలాగే చక్కటి బి కాంప్లెక్స్ వైటమిన్స్ కూడా ఈ ఫైబర్లో మనకి, ఈ స్కిన్లో మనకి లభిస్తాయి. కాబట్టి ఇలా పొట్టుతో ప్లాన్ చేసుకోండి. నేను ఇందులోకి ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను, కానీ చాలా చాలా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళ కోసం ఈ రెసిపీ చూపిస్తున్నాను కాబట్టి మీరు చూసుకొని వీలైతే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఫ్లక్చువేట్ అవుతుంది అంటే టోటలీ అవాయిడ్ చేయండి. లేదు ఓకే నార్మల్గా ఉన్నారు అనుకున్న వాళ్ళు కొంచెం చాలా తక్కువ మోతాదులో యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకుందాం. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం నీళ్లు పోసుకొని నేను ఉడికించిన బీన్సే తీసుకున్నాను, కానీ టొమాటోలు, ఉల్లిపాయలు అన్నీ బాగా మనకి కుక్ అయ్యి గ్రేవీ లాగా రావాలి అంటే ఇలా కాస్త నీళ్లు పోసుకొని మూత పెట్టి కాస్త ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేద్దాం. ఓకే, సో ఎంతవరకు వచ్చిందో చూద్దాం మన రెసిపీ.
ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గసగసాలు, పుట్నాలు, కొబ్బరి పొడి ఏదైతే ఉందో దీన్ని యాడ్ చేసుకుందాం. సో మనకి గ్రేవీ క్రీమీగా థిక్గా ఫామ్ అవుతుంది. మీరు వేసేటప్పుడు వాటర్ వేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు, లేదా ఇలా డ్రైగా పౌడర్ చేసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. డబల్ బీన్స్ కుర్మా రెడీ అయిపోయింది. అజ్వైన్ రోటీ అలాగే డబుల్ బీన్స్ కుర్మాకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. అజ్వైన్ రోటీకి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, వాము 1 టీ స్పూన్, ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్. అజ్వైన్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి, వాము, తగినన్ని నీళ్లు పోసి చపాతీల పిండిలా కలుపుకొని రోటీలాగా తయారు చేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పై రోటీని 2 వైపులా ఆలివ్ ఆయిల్ ని బ్రష్ తో గ్రీస్ చేస్తూ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే అజ్వైన్ రోటీ రెడీ. డబల్ బీన్స్ కుర్మాకి కావలసిన పదార్థాలు: డబల్ బీన్స్ 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కారం 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, నూనె 1/2 టీ స్పూన్, లవంగాలు 4, దాల్చిన చెక్క 2, యాలుకలు 2, బిర్యానీ ఆకు 1, ఆవాలు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కొబ్బరి ముక్కలు 2, పుట్నాల పప్పు 2 టీ స్పూన్లు, గసగసాలు 2 టీ స్పూన్లు, వెల్లుల్లి తరుగు 1/2 టీ స్పూన్, అల్లం తరుగు 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీ స్పూన్, సోంపు 1/2 టీ స్పూన్. డబల్ బీన్స్ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పుట్నాల పప్పు, ఎండు కొబ్బరి, గసగసాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొద్దిగా నూనెతో పాన్ ని గ్రీస్ చేసుకున్నాక మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, సోంపు, ఆవాలు, వెల్లుల్లి, అల్లం ముక్కలు, టొమాటో ముక్కలు, పసుపు, ఉడికించిన డబల్ బీన్స్, ఉప్పు, కారం, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కాస్త వేయించి తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టిన పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డబల్ బీన్స్ కుర్మా రెడీ. ప్రగతి ఇలా అడుగుతున్నారు: మా ఫాదర్ కి డయాబెటీస్ ఉంది, ప్రతిరోజు నట్స్ అండ్ సీడ్స్ ఇవ్వచ్చా? ఎంత మోతాదులో ఇస్తే మంచిది తెలియచేయండి. హలో ప్రగతి గారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా నట్స్ అండ్ సీడ్స్ని తీసుకోవచ్చు. అయితే ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే హై క్యాలరీ ఫుడ్లో కాకుండా కొంచెం క్యాలరీస్ కట్ డౌన్ చేసుకుని నట్స్ అండ్ సీడ్స్ని యాడ్ చేసుకుంటే మంచిది. అలాగే పోర్షన్ సైజ్ విషయానికి వస్తే ఎవరి పిడికిల్లో పట్టేటువంటి అమౌంట్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ని వాళ్ళు పర్ డే తీసుకోవచ్చు. అంటే ఆ రోజు మొత్తంలో తీసుకునేటువంటి ఆల్మండ్స్, వాల్నట్స్, పిస్టాషియో కానీ, పల్లీలు కానీ, లేదంటే రకరకాల సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇట్లాంటివన్నీ తీసుకుంటే కూడా అన్నిటినీ కలిపి ఒక హ్యాండ్ఫుల్, ఫిస్ట్ఫుల్ ఆఫ్ నట్స్ అండ్ సీడ్స్ వాళ్ళ పోర్షన్ సైజ్ అండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పర్టికులర్లీ ఇది బెనిఫిషియల్ కూడా అవుతుంది. దాంట్లో ఉండేటువంటి ఫైబర్ కంటెంట్, ప్రోటీన్ కంటెంట్, గుడ్ ఫ్యాట్స్ చాలా మంచిదండి. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో జనరల్ హెల్త్లో మనం మాట్లాడుకుంటున్నాం హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు సప్పర్ని సింపుల్గా, హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాలు. సో ప్లెయిన్గా నార్మల్ రోటీ తయారు చేసుకునే కన్నా ఇలా అజ్వైన్తో తయారు చేసుకుంటే మనకి గోధుమ పిండి ద్వారా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్తో పాటు అజ్వైన్ మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, కాస్త ఫైబర్ కూడా లభిస్తుంది. అండ్ అలాగే ఆయిల్ అన్నది మనం యూస్ చేయకుండా ఉండడం బెటర్. లేదు కొంచెం గుడ్ ఫ్యాట్స్ కోసం ఆయిల్ యూస్ చేయొచ్చు అనుకున్నప్పుడు ఏంటంటే ఆలివ్ ఆయిల్తోని మీరు రోటీని ఇలా గ్రీస్ చేసుకుని బ్రష్తోని తయారు చేసుకుంటే వెరీ హెల్దీ. స్పూన్లతో ఆయిల్ వేయడం అన్నది కంప్లీట్గా అవాయిడ్ చేయండి. అండ్ కర్రీ దగ్గరకు వచ్చేసరికి మనం కుర్మా ప్రిపేర్ చేసుకున్నాం డబల్ బీన్స్తో. డబల్ బీన్స్లో మనకి చక్కటి ప్రోటీన్ అండ్ లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ అనేవి హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మనం కొబ్బరి, గసగసాలు, పుట్నాలు ఇవన్నీ పౌడర్ చేసి వేసుకున్నాము. పేస్ట్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. అందులో మనకి గుడ్ ఫ్యాట్స్, ఫైబర్, ప్రోటీన్ ఇవన్నీ కూడా ఈ మూడింటి ద్వారా మనకి లభిస్తాయి. ఇలాంటి ఫైబర్ రిచ్ ఫుడ్స్ని సప్పర్కి ప్లాన్ చేసుకొని ఎర్లీగా సప్పర్ని ఫినిష్ చేసుకొని
స్ట్రెస్ లాంటివి తగ్గించుకొని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుంటే మీరు హై బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ వారం అంతా కూడా మనం జనరల్ హెల్త్ లో హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు ఎటువంటి చక్కటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు అనే విషయాలు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ వీక్ మరొక టాపిక్ తో హెల్దీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం.